Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తూ ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొత్తపేటలోని పిరమిడ్ ధ్యాన కేంద్రం స్థానిక సిఆర్సీ ప్రాంగణంలో నిర్వహించిన 12వ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప జీవన విధానమని పేర్కొన్నారు. ఆధునిక జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యల్ని అధిగమించేందుకు గాను యోగా సమర్థవంతమైన సాధనమన్నారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయిస్తారు శారీరక దృఢత్వం, మానసిక ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా ఆసనాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక్కడ ఆసీనులైన అతిరథ మహారథులందరికీ కూడా, పెద్దలకు, మాతృమూర్తులకు అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. పెద్దలు చెప్పారండి, ఈవేళ ఎందుకు యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం, రోజు యోగా చేస్తాం కదా. జూన్ 21వ తారీఖుని భూగోళం మీద వెలుతురు అంటే జ్ఞానం ఎక్కువగా ప్రసరించే రోజుని జూన్ 21వ తారీఖుని. అందుకోసం ఈ రోజుని జ్ఞానం ఎక్కువగా ప్రసరిస్తుంది కాబట్టి, వెలుతురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజుని అంతర్జాతీయంగా యోగా దినోత్సవంగా జరుపుకుంటాం. 2014వ సంవత్సరంలో అంతకుముందు ఒక సంఘటన జరిగింది ప్రపంచంలో. కోఫీ అన్నన్ అని చెప్పేసి వారి పేరు వినే ఉంటారు. ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు కోఫీ అన్నన్. నల్ల జాతీయుడు, మహామేధావి. ఆయనంటే ప్రపంచం అంతా గౌరవించేది. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది 2010 ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ అయింది. అనేక దేశాల నుంచి అనేక మంది పెద్దలు వచ్చారు. అందరూ మాట్లాడారు కోఫీ అన్నన్ గారి గురించి. ఆయన్ని మాట్లాడమన్నారట. ఆయన మాట్లాడుతూ, నేను 4 విషయాలు చెప్తాను, ఇప్పటివరకు చాలాసేపు మాట్లాడాను అని చెప్పేసి ఆయన 4 విషయాలు చెప్పారు. దాంట్లో ఏంటంటే, నౌ ది వరల్డ్ ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్, ఇండియన్స్ గైడెన్స్ మస్ట్ బి నీడెడ్ అని చెప్పేసి. ప్రస్తుతము ప్రపంచమంతా కూడా 4 రోడ్ల కూడలిలో ఉంది. ఒక రోడ్డు విధ్వంసం వైపు వెళ్తుంది, యుద్ధాల వైపు వెళ్తుంది. ఒక రోడ్డు అల్లకల్లోలం చేయడానికి, దొంగతనాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాల వైపు ఉంది, ఆ వైపు వెళ్తుంది. ఇంకొక రోడ్డు రకరకాల నార్కోటిక్స్కి, వాటికి అలవాటు పడిపోతూ, మత్తు పదార్థాలకి అలవాటు పడిపోతూ అసలు మనం ఎందుకు జీవించాలో తెలియని పరిస్థితిలో ఉంది. వైపే వెళ్తున్నాయి, ఏ వైపు మనం ప్రయాణం చేసినా. ఇటువంటి సమయంలో భారతదేశం యొక్క, భారతీయుల యొక్క గైడెన్స్, వాళ్ళ యొక్క మార్గదర్శనం మనకి కావాలి. అది మాత్రమే మనని రక్షిస్తుంది ప్రపంచాన్ని అని చెప్పి ఆయన చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు. 2014వ సంవత్సరం 13వ సంవత్సరంలో జరిగింది. 2014వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సమావేశంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రకరకాల తీర్మానాలు ప్రవేశపెడుతూ, ఇవాళ ఏ దేశంలో చూసుకున్నా సరే చిన్న పిల్లలకే, 7-8 సంవత్సరాల పిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. అంతకుమించి జుట్టు తెల్లబడిపోతుంది, రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. అంతకుమించి మనం గమనిస్తున్నాం, పెంకితనం వచ్చేస్తుంది. ఒకళ్ళు చెప్తే విని అలవాటు పోతోంది, జ్ఞాపక శక్తి నశించిపోతోంది. సరే ఏం చేయాలో అర్థం కావటం లేదు. నిరంతరం మందులు గుప్పించేస్తున్నాం. జీవితాంతము, జీవన పర్యంతము మందులు వేసుకున్నా ఆ రోగాలకు పరిష్కారం లభించట్లేదు. ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరిందండి. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, చాలా మేధావులందరూ చెప్పారు, అసలు భారతదేశం దీని గురించి ఏం ఆలోచిస్తోంది అని చెప్పేసి. మోడీ గారు గొప్పతనము కాదు, ఇంకోటి కాదండి, భారతీయ జ్ఞాన పరంపర గురించి ఆయన అక్కడ చెప్పారు. మా దేశంలో యోగా
మహానుభావుడు భగవాన్ మహర్షి పతంజలి వారు యోగాని ప్రవేశపెట్టారు. దాని ద్వారా మా ఋషీశ్వరులు మునీశ్వరులు అనేకం సాధించారు. అనేక సంవత్సరాల పాటు వాళ్ళు బతికారు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మరణించేవారు. అటువంటి విధంగా వాళ్ళు జీవనం చేశారు. అటువంటి యోగాని పరిచయం చేస్తే బాగుంటుందేమో అని చెప్పి సూచన ఇచ్చారు. వెంటనే 154 దేశాలు వాళ్ళు దాన్ని అంగీకరించారు. నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రపంచ అంతర్జాతీయంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పేసి ఇవాళ మనం చూస్తున్నామండి. విద్యార్థులు ఏం కోరుకుంటారు? మంచి మార్కులు రావాలని కోరుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం రావాలని కోరుకుంటారు. ఉద్యోగస్తులు నాకు ఇంకా ప్రమోషన్ రావాలి, బోలు డబ్బులు రావాలి అని కోరుకుంటారు. మన తల్లులు ఏం కోరుకుంటారు? నా పిల్లాడికి మంచి ఇల్లు ఉండాలి, మంచి భార్య రావాలి, మంచి పిల్లలు పుట్టాలి అని చెప్పి కోరుకుంటారు. తండ్రులు మనమైతే ఏం కోరుకుంటాం? నా పిల్లాడికి బాంగ్లా కొనాలి, పొలాలు కొనాలి, వాడికి లోటు లేకుండా చేయాలి అని మనం కోరుకుంటాం. ఇవన్నీ కావాలంటే మనకి కావలసింది మంచి ఆరోగ్యం కావాలి, ఒక ఆనందకరమైన వాతావరణం కావాలి. అది లోపించింది. ఈవేళ వీటన్నింటికీ పరిష్కారము యోగా మాత్రమే అని చెప్పేసి ఈవేళ అనేక మంది మేధావులు ఈవేళ చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. మహర్షి పతంజలి మనకి అందించిన యోగాని మనం మర్చిపోయాం. దానివల్ల ఈవేళ అనేక రకాలుగా యోగా అంటే కేవలం ముక్కు మూసుకోవడము, ధ్యానం చేయడము, 4-5 యోగాసనాలు వేయడం మాత్రమే కాదండి. 24 గంటలు మనం చేసేది యోగాయే. మన శరీరంలో ఈవేళ ప్రపంచంలో ఉన్న అన్ని సైకియాట్రిస్టులు చెప్తున్నారు ఒకే మాట, మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. 1,00,000 ఆలోచనలు వస్తాయటండి. దాంట్లో 80,000 ఆలోచనలు వ్యతిరేకాత్మకమైన ఆలోచనలు వస్తాయి, నకారాత్మకమైన ఆలోచనలు వస్తాయి. అంటే ఒకళ్ళు చూస్తే ఈర్ష్యపడడం, నేనే ఎదగాలని కోరుకోవడం, నా కుటుంబమే బాగుండాలని కోరడం, ఇటువంటి ఆలోచనలు 80,000 ఆలోచనలు వస్తాయట. కేవలం 20,000 ఆలోచనలు మాత్రమే సకారాత్మకమైన వస్తాయట. సకారాత్మకమైన ఆలోచనలు పెరగాలి అంటే యోగా చేయాలి, యోగా ఒక్కటే మార్గము అని చెప్పేసి వారు చెప్తున్నారు.